నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం గుడివాడలో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి మనోహర్ కు మద్దతునివ్వాలని కోరారు. స్థానిక నాయకులు, మహిళా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. హోలీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జనసేన పిఎస్సి చైర్మన్ ఎన్జీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని సుల్తానాబాద్ లో నిర్వహించిన వేడుకల్లో నాదెండ్ల మనోహర్ పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వాహక సభ్యులు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ఆహారం వడ్డించారు. తొలుత హోలీ వేడుకలకు విచ్చేసిన మనోహర్ ను నిర్వాహక సభ్యులు ఘన స్వాగతం పలికి దుశ్శాలువలతో సత్కరించారు. హోలీ వేడుకలకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరికీ మంచి చేయాలన్నదే ఎన్జీఏ కూటమి ముఖ్య ఉద్దేశమని, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తున్న గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాము అధికారం చేపట్టిన వెంటనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి రాష్ట్ర అభివృద్ధితో పాటు మన ప్రాంత అభివృద్ధికి పాటుపడనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మనందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే విధంగా అందరూ కలిసికట్టుగా ఒక మంచి ఆలోచనతోటి, ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, తన మన అనే భావన లేకుండా పండగ రోజు ఈ విధంగా కలిసికట్టుగా భోజనాలు చేయడం, దానికి మిత్రులందరూ కలిసి ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడం నిజంగానే గర్వపడుతున్నాను. ఎన్నికల సమయంలో ఉపన్యాసాలు ఇవ్వడం సహజం. రాబోయే రోజుల్లో తప్పకుండా మరొకసారి ఇక్కడ క్యాంపెయిన్ చేసినప్పుడు, డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఇక్కడ మీరు ఎదుర్కొన్న సమస్యల పైన, గతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, రాబోయే రోజుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం, ఇప్పుడు కూడా ఒక మహిళా పాపం సంక్షేమం గురించి పెన్షన్ రాలేదనే విషయం ప్రస్తావించారు. నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే సంక్షేమంలో అందరికన్నా ముందు ఇవ్వాల్సింది మన ఎస్టీ సోదరులకు, కానీ వాళ్ళని మిస్ అవ్వడం అనేది చాలా బాధాకరం. సో ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి ఒక మంచి నాయకత్వం ఏర్పాటు చేయాలని తపనతోటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చాం. సో గతంలో కూడా నేను సంప్రదించినప్పుడు, ఇదివరకు మీకు శాసనసభ్యుడిగా ఉన్న ఆర్గాడ్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ నేను కానీ ఒక మంచి ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా చేయాలి. కాబట్టి హోలీ పండుగ సందర్భంగా ఇప్పుడే మురళీ గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలి నుంచి గుంటూరుకు వెళ్ళడానికి 4 లేన్ల రహదారి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా తెనాలి నుంచి విజయవాడకు వెళ్ళడానికి 4 వరుసల రహదారి, ఖచ్చితంగా గోతులు లేకుండా మంచి రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మంది. అదేవిధంగా మొన్న కొంతమంది వచ్చి కలిశారు. నాకు మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో అందడం లేదు, కుళాయిలన్నీ కూడా ఎండిపోయినాయి, నీళ్ళు రావడం లేదని భావన వ్యక్తపరిచారు. అద్భుతమైన కార్యక్రమం చేసాం గతంలో. కానీ ఈ రోజుకి ఎందుకు మెయింటెనెన్స్ చేయకుండా, పైప్ లైన్లు వేసుకోకుండా ఇంటింటికి రావాల్సిన రక్షిత మంచినీటి పథకం అందడం లేదు. 28, 29 వార్డులో ప్రతి ఇంటికి కుళాయిలో నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని
సందర్భంగా తెలుపుకుంటూ తప్పకుండా గతంలో వేసిన సిమెంట్ రోడ్లు ఈ రోజుకి కూడా కొత్తగా ఎక్కడ కూడా వీళ్ళు వేయలేకపోయారు 5 సంవత్సరాలు. ఓట్ల సందర్భంలో వస్తారు, మీకు అనేక వాగ్దానాలు చేస్తారు, కానీ నిజాయితీగా పనిచేసే వ్యక్తులు మీరు గుర్తించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో మీ అందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చేస్తామని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి తప్పకుండా రాబోయే రోజుల్లో మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పేదవారి గురించి, సమాజంలో కింద స్థాయిలో అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కాపాడడానికి శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా వసంతోత్సవం నిర్వహించారు. అద్దేపల్లి బట్టిప్రోలు పద్మశాలియ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో వసంతోత్సవ బళ్లను ఏర్పాటు చేశారు. పురవీధుల్లో ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకుంటూ స్వామిని ఊరేగించారు. యువకులు రంగులు పూసుకొని కేరింతలు కొట్టారు. ఉదయం దేవస్థానంలో మూల విరాట్కు బిందు తీర్థంతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీలు, పద్మశాలియ సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతోనే యువత భవిష్యత్తుకు గ్యారంటీ అని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నక్క ఆనందబాబు తనయుడు అఖిలేష్ అన్నారు. చుండూరు మండలం వలివేరులో తన తండ్రి గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలు అమలు చేస్తారని చెప్పారు. ముందుగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైనర్ బాలికను మోసం చేసి ఉడాయించి పారిపోయిన నిందితుడిని తెనాలి 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ రమేష్ బాబు మాట్లాడుతూ, తెనాలిలోని ఓ ప్రైవేట్ స్టాల్లో పనిచేస్తున్న మైనర్ అమ్మాయిని గుజరాత్కు చెందిన ప్రశాంత్ జగదీష్ ఫడత్రే 21 సంవత్సరాలు కలిగిన యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమెను గర్భవతిని చేసి ఉడాయించాడు. దీనిపై జనవరి 29వ తేదీన బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ రమేష్ బాబు ఆధ్వర్యంలో సిఐ దశరథ రామారావు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. తమ సిబ్బంది సుబ్బయ్య, రత్నరాజు, కానిస్టేబుల్ షరీఫ్ పోలీస్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ టౌన్లో ఉన్న ఫడత్రేని అరెస్ట్ చేసి తీసుకువచ్చి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. కేసును చాకచక్యంగా ట్రేస్ అవుట్ చేసిన సిబ్బందిని గుంటూరు జిల్లా ఎస్పీ అభినందించారని ఆయన తెలిపారు. సమావేశంలో 1 టౌన్ సిఐ దశరథ రామారావు సిబ్బంది పాల్గొన్నారు. 29/1/2024 ఒక మైనర్ గర్ల్ రేప్ కేసు రిపోర్ట్ జరిగింది. పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తాం జరిగింది. దాంట్లో దర్యాప్తు అధికారి గత డిఎస్పీ గారు దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో ఎఫ్ఎన్స్ అయిన కాడి నుంచి కూడా ఈ కేసులో ముద్దాయి ప్రశాంత్ జగదీష్ ఫండితే, ఇతను మహారాష్ట్ర. ఇక్కడ ఈ షరాఫ్ బజార్లో ఒక సిల్వర్ షాప్, హనుమాన్ సిల్వర్ షాప్లో ఇతను వర్కర్గా పనిచేస్తున్నాడు. ఆ ఎదురుగా ఉన్న ఒక దుర్గా క్లాస్ స్టోర్స్లో ఈ పాప మైనర్, ఆవిడ కూడా పనిచేస్తుంది. ఆ విధంగా ఇతను ఏం చేశాడంటే ఆ మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మరి లవ్లో దింపి ట్రాప్ చేసి ఆ అమ్మాయిని శారీరకంగా కూడా అనిపించడం జరిగింది. శారీరకంగా అనిపించిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, 5th మంత్ ప్రెగ్నెన్సీలో. అప్పుడు ఆ తర్వాత ఈ పెళ్లి చేసుకోమంటే ఇతను చేసుకోనంటే దాని మీద ప్రెగ్నెన్సీ వల్ల వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు, వాళ్ళంతా బంధువులు కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేస్తాం జరిగింది. ఇతను నాన్ లోకల్ కాబట్టి అతను యాక్చువల్గా మహారాష్ట్ర అయితే గుజరాత్ వెళ్ళిపోయి ఇప్పుడు ఈ 3 నెలలు కూడా మనకు అబ్స్కాండింగ్గా ఉన్నాడు. అయితే దాంట్లో ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక మైనర్ గర్ల్ని శారీరకంగా అనిపించి మరి గర్భవతిని చేసి అతను చట్ట పరిధిలో నుంచి తప్పించుకోవాలన్న దీంతో
ఒక దుర్పుతో పారిపోవడం జరిగింది. మన స్థానిక సిఐ దశరథ రామారావు గారు వెంటనే ఒక పార్టీని ఫామ్ చేసి, నా సూచనల మేరకు పార్టీని ఫామ్ చేసి తెనాలి 1 టౌన్ ఎస్ఐ వై సుబ్బయ్య, ఏఎస్ఐ కె రత్నరాజు గారు, కానిస్టేబుల్ ఎస్కే ఎండికే షరీఫ్ గారు వీళ్ళ టీంను ఫామ్ చేసి ఇమీడియట్గా గుజరాత్ పంపించడం జరిగింది. గుజరాత్లో మొన్న 22 తారీఖున ఇతన్ని భావనగర్, గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్లో విలేజ్ వడవ విలేజ్లో ఇతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మరి ఈ రోజున తెనాలి తీసుకొస్తడం జరిగింది. టెక్నికల్ సిడిఆర్స్ అనాలిసిస్ మీద, తర్వాత టవర్ లొకేషన్ మీద వాళ్ళు పట్టుకున్నటువంటి ఈ యొక్క మా సిబ్బంది ఎస్ఐ గారిని, ఏఎస్ఐ గారిని, కానిస్టేబుల్ని కూడా స్పెషల్ రివార్డు ప్రపోజల్కి ఎస్పీ గారికి పంపించాం. ఎస్పీ గారు కూడా వీళ్ళని అభినందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.